మనోవిజ్ఞాన శాస్త్రం పరిచయం. మనం ఈ వీడియోలో మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలను తెలుసుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: 1 ఫ్రాయిడ్, 2 వాట్సన్, 3 వోంట్, 4 జేమ్స్. ఇందులో కరెక్ట్ సమాధానం వోంట్. రెండవ ప్రశ్న, సైకాలజీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? 1 లాటిన్, 2 గ్రీక్, 3 ఆంగ్లం, 4 ఫ్రెంచ్. కరెక్ట్ సమాధానం గ్రీకు. సైకాలజీ అనేటటువంటి పదము గ్రీకు పదము నుంచి వచ్చింది. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరనుకున్నాము? వోంట్. థర్డ్ క్వశ్చన్, సైకి అంటే 1 మనసు, 2 చేతనం, 3 ఆత్మ, 4 శరీరం. సైకి అంటే ఆత్మ అని అర్థం. లాగోస్ లేదా లోగోస్ అంటే 1 ఆత్మ, 2 మనస్సు, 3 శాస్త్రం లేదా అధ్యయనం, 4 శరీరం. కరెక్ట్ సమాధానం శాస్త్రం లేదా అధ్యయనం. శాస్త్రం లేదా అధ్యయనం. ఐదవ ప్రశ్న, సైకాలజీ గతంలో ఏ శాస్త్రంలో భాగంగా ఉండేది? 1 ఎడ్యుకేషన్, 2 సమాజ శాస్త్రం, 3 ఫిలాసఫీ, 4 ఆంథ్రోపాలజీ. సైకాలజీ అనేటటువంటిది ముందు ఫిలాసఫీలో ఒక భాగంగా ఉండేది. కరెక్ట్ సమాధానం ఫిలాసఫీ. సైకాలజీ ఎప్పటి నుండి ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది? ప్రత్యేక శాస్త్రంగా ఎప్పటి నుండి అంటే ఏ సంవత్సరం నుండి? కరెక్ట్ 1 1978, 2 1979, 3 1878, 4 1879. దీనికి కరెక్ట్ సమాధానం 1879. వోంట్ సైకాలజీ లేబొరేటరీని ఏ దేశంలో ప్రారంభించారు? ఏ దేశంలో? 1 ఇంగ్లాండ్, 2 ఫ్రాన్స్, 3 అమెరికా, 4 జర్మనీ. దీనికి కరెక్ట్ సమాధానం జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీలో ఏ ప్రదేశంలో సైకాలజీ ల్యాబ్ ప్రారంభించారు? 1 లీప్జిగ్, 2 లీప్జాగ్, 3 లీవ్జిగ్, 4 వియన్నా. కరెక్ట్ సమాధానం లీప్జిగ్. లీప్జిగ్ అనేటటువంటి నగరంలో, జర్మనీలోని లీప్జిగ్ అనే నగరంలో సైకాలజీ ల్యాబ్ను ప్రారంభించారు. 9th క్వశ్చన్, సైకాలజీని మొదట్లో ఏ శాస్త్రంగా భావించేవారు? 1 మనసు, 2 శరీరం, 3 ఆత్మ, 4 తత్వం. దీన్ని సైకాలజీని మొదట ఆత్మగా భావించారు. టెన్త్ క్వశ్చన్, తత్వశాస్త్రంలోనే కాకుండా మరో శాస్త్రంలో కూడా సైకాలజీ భాగంగా ఉండేది. మరో శాస్త్రంలో కూడా 1 ఫిజియాలజీ, 2 థియాలజీ, 3 బయాలజీ, 4 జియాలజీ. కరెక్ట్ సమాధానం థియాలజీ. 11th క్వశ్చన్, ఆత్మ అనేది 1 మూర్త విషయం, 2 అమూర్త విషయం, 3 ఆలోచన, 4 ఊహ. కరెక్ట్ సమాధానం అమూర్త విషయం. అమూర్త అంటే కంటికి కనిపించనిది అని అర్థం. కాబట్టి ఆత్మ అనేటటువంటి మన కంటికి కనిపించదు. 12th క్వశ్చన్, ఆత్మలాగా మనస్సు కూడా, ఇక్కడ ఆత్మ మనకు కంటికి కనిపించదు అనుకున్నాం, మరి మనస్సు 1 మూర్తమైనది,
2 అమూర్తమైనది, 3 క్రియాత్మకమైనది, 4 ఏది కాదు. ఇందులో కరెక్ట్ సమాధానం అమూర్తమైనది. చూడండి, మనసు కూడా అమూర్తమైంది అంటే మనసు కూడా కంటికి కనిపించదు. ఏ రకంగా అయితే ఆత్మ అనేటటువంటిది అమూర్తమైందో ఆ మనసు కూడా అమూర్తమైంది. 13th క్వశ్చన్, ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చదవవలసినవి అంటే ఉపాధ్యాయుడు వేటిని తప్పకుండా చదవాలి? 1 ఫిలాసఫీ, 2 సైకాలజీ, 3 సోషియాలజీ, 4 పైవన్నీ. కాబట్టి దీనికి కరెక్ట్ సమాధానం పైవన్నీ. అంటే ఉపాధ్యాయుడు తప్పకుండా ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ ఈ మూడింటిని తప్పకుండా చదవవలసి ఉంటుంది. 14th క్వశ్చన్, మానవ ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని అన్నది ఎవరు? 1 జేమ్స్, 2 మన్, 3 ఫ్రాయిడ్, 4 ఓంట్. కరెక్ట్ సమాధానం మన్. అంటే మానవ యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని మనం చెప్పడం జరిగింది. 15th క్వశ్చన్, ప్రవర్తనా శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది? 1 వాట్సన్, 2 ఓంట్, 3 ఫ్రాయిడ్, 4 స్కిన్నర్. కరెక్ట్ సమాధానం వాట్సన్. 16th క్వశ్చన్, మానవ ప్రవర్తనా శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది? మానవ ప్రవర్తనా శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది ఎవరు? 1 వాట్సన్, 2 ఓంట్, 3 పిల్స్బరీ, 4 స్కిన్నర్. కరెక్ట్ సమాధానం స్కిన్నర్. కరెక్ట్ సమాధానం పిల్స్బరీ. మానవ ప్రవర్తనా శాస్త్రమే సైకాలజీ అని చెప్పింది పిల్స్బరీ. నెక్స్ట్ 17th క్వశ్చన్, వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది ఎవరు? 1 వాట్సన్, 2 వుడ్వర్త్, 3 స్కిన్నర్, 4 మన్. దీన్ని చెప్పినటువంటిది వుడ్వర్త్ అంటే పరిసరాలకు అనుగుణంగా. నెక్స్ట్ 18th క్వశ్చన్, ప్రవర్తన అనుభవాల శాస్త్రమే సైకాలజీ. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది ఎవరు? 1 స్కిన్నర్, 2 వుడ్వర్త్, 3 మన్, 4 ఫ్రాయిడ్. కరెక్ట్ సమాధానం 1 స్కిన్నర్. 19th క్వశ్చన్, మానవ ప్రవర్తనను మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది? 1 వుడ్వర్త్, 2 క్రో అండ్ క్రో, 3 మన్, 4 ఓంట్. కరెక్ట్ సమాధానం క్రో అండ్ క్రో. 20వ ప్రశ్న, మానవ స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ. స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రం సైకాలజీ అని ఎవరు చెప్పారు? 1 మన్, 2 స్కిన్నర్, 3 బోరింగ్ తదితరులు, 4 వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ బోరింగ్ తదితరులు. ఇక్కడ తదితరులు అంటే మిగిలినటువంటి వాళ్ళు, అంటే బోరింగ్తో కలిపి మిగిలినటువంటి శాస్త్రవేత్తలు అని అర్థం. 21వ ప్రశ్న, మనిషి అంటే ఏమిటి అనే ప్రశ్నకు సైకాలజీ జవాబు చెబుతుంది. చూడండి, మనిషి అంటే ఏంటి అని ప్రశ్నిస్తే దానికి సైకాలజీ జవాబు చెబుతుంది అని అన్నది ఎవరు? 1 బోరింగ్, 2 స్కిన్నర్, 3 వాట్సన్, 4 మన్. కరెక్ట్ సమాధానం బోరింగ్. 22వ ప్రశ్న, సైకాలజీ జీవరాశుల ప్రవర్తనను వివరించడమే కాకుండా సాధారణ సూత్రాలను కనుగొనే శాస్త్రమని చెప్పినది? 1 వాట్సన్, 2 బోరింగ్, 3 ఆర్థర్ గేట్స్, 4 హిల్గార్డ్. కరెక్ట్ సమాధానం ఆర్థర్ గేట్స్. 23వ ప్రశ్న,
సైకాలజీ ప్రవర్తన యొక్క శాస్త్రీయ అధ్యయనం, ప్రవర్తన యొక్క శాస్త్రీయ అధ్యయనం అని అన్నది ఎవరు? 1 హిల్గార్డ్, 2 క్లార్క్, 3 గేట్స్, 4 ఓంట్. కరెక్ట్ సమాధానం క్లార్క్. 24వ ప్రశ్న. నానాటికి క్లిష్టంగా మారుతున్న ఈ సంఘంలో మానవ సమస్యలను పరిష్కరించడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ప్రముఖ పాత్ర వహిస్తున్నది అని అన్నది ఎవరు? నానాటికి అంటే డే టు డే లైఫ్ లోపల క్లిష్టంగా మారుతున్న అంటే కఠినంగా మారుతున్నటువంటి సంఘంలో, ఈ సమాజంలో మానవ సమస్యలను పరిష్కరించడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ప్రముఖ పాత్ర పోషిస్తున్నది అని చెప్పినది ఎవరు? 1 హిల్గార్డ్, 2 క్లార్క్, 3 గేట్స్, 4 ఫ్రాయిడ్. కరెక్ట్ సమాధానం హిల్గార్డ్. 25వ ప్రశ్న. మనోవిజ్ఞాన శాస్త్రం మొదట ఆత్మను కోల్పోయింది, ఆ తర్వాత తన మనసును కోల్పోయింది, ఆ తర్వాత చైతన్యాన్ని అంటే చేతనం కూడా పోగొట్టుకుంది, చివరికి ఇప్పుడు తన ప్రవర్తనను మాత్రం ఉంచుకుంది అని చమత్కరించిన శాస్త్రవేత్త. చూడండి, ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రం మొదట ఆత్మను కోల్పోయిందంటుండు, దాని తర్వాత మనసును కోల్పోయిందంటుండు, దాని తర్వాత చైతన్యాన్ని అంటే చేతనత్వాన్ని కోల్పోయిందని చెప్తున్నాడు, చివరికి ప్రవర్తనను మాత్రం మిగుల్చుకుంది అని చమత్కరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? 1 హిల్గార్డ్, 2 క్లార్క్, 3 గేట్స్, 4 వుడ్వర్త్. కరెక్ట్ సమాధానం వుడ్వర్త్. 26వ ప్రశ్న. మనోవిజ్ఞాన శాస్త్రం మనసులోని చేతనత్వానికి మాత్రమే సంబంధించిన శాస్త్రమని భావించిన వారు? 1 ఫ్రాయిడ్, 2 ఓంట్, 3 జేమ్స్, 4 వాట్సన్. కరెక్ట్ సమాధానం ఓంట్. 27వ ప్రశ్న. మనసులో 2 భాగాలుంటాయి, అవి 1 క్రియాత్మకమైనది, ఇక రెండవది 1 నిష్క్రియాత్మకమైనది, 2 చర్యాశీలత, 3 అచేతనం, 4 చేతనం. కరెక్ట్ సమాధానం నిష్క్రియాత్మకమైనది. అంటే 1 క్రియాత్మకమైనది అయితే రెండవది నిష్క్రియాత్మకమైనది. 28వ ప్రశ్న. నిన్ను గురించి నీవు తెలుసుకో, నో దై సెల్ఫ్ అనే సూక్తి ఏ దేవాలయం ద్వారంపై రాసి ఉంది? 1 లాటిన్ డెల్ఫీ, 2 అమెరికన్ డెల్ఫీ, 3 గ్రీక్ డెల్ఫీ, 4 బ్రిటిష్ డెల్ఫీ. కరెక్ట్ సమాధానం గ్రీక్ డెల్ఫీ. 29వ ప్రశ్న. అన్ని మత గ్రంథాలలో దేని గురించిన ప్రస్తావన ఉండేది? 1 మనసు, 2 సంవేదన, 3 బుద్ధి, 4 ఆత్మ. కరెక్ట్ సమాధానం ఆత్మ. అంటే అన్ని మత గ్రంథాల లోపల ఆత్మ గురించి ప్రస్తావన అంటే చెప్పబడింది. 30వ ప్రశ్న. మనసును దేనిని స్వీకరించే ఒక అంగంగా పరిగణిస్తారు? స్వీకరించడం అంటే తీసుకోవడం, అంటే మనసు దేనిని స్వీకరిస్తుంది? 1 ఆత్మ, 2 బుద్ధి, 3 సంవేదన, 4 ప్రత్యక్షం. కరెక్ట్ సమాధానం సంవేదన. అంటే మనసు సంవేదనలను తీసుకుంటూ ఉంటుంది. 31వ ప్రశ్న. అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి ప్రయత్నం చేసిన వారిలో ఇతను చెప్పుకోదగిన వ్యక్తి. మానసిక కృత్యాలంటే మనసు చేసేటటువంటి పనులను వివరించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. 1 అరిస్టాటిల్, 2 సోక్రటీస్, 3 రూసో, 4 ప్లేటో. కరెక్ట్ సమాధానం సోక్రటీస్. అంటే మనసు చేసేటటువంటి పనులను
వివరించడానికి ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి సోక్రటీస్. ముప్పై రెండవ ప్రశ్న, సోక్రటీస్ శిష్యుల్లో పేరు పొందిన వ్యక్తి. 1 అరిస్టాటిల్, 2 ప్లేటో, 3 రూసో, 4 వోంట్. కరెక్ట్ సమాధానం ప్లేటో. సోక్రటీస్ శిష్యుల లోపల గొప్పనైనటువంటి శిష్యుడు ప్లేటో. 33వ ప్రశ్న, ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉన్నదని, జ్ఞానం అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని, దానిని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకొని రావచ్చునని తెలియచేసిన వ్యక్తి. చూడండి, ఇక్కడ జ్ఞానం అనేటటువంటిది, ఆత్మలో జ్ఞానం అనేటటువంటిది ఇమిడి ఉన్నది అంటే ఉన్నది. జ్ఞానం అంతర్గతంగా అంటే లోపల ఉంటుంది, బయటకు కనిపించంగా. నిగూఢంగా అంటే రహస్యంగా ఉంటుందని చెప్పినది. దానిని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చునని చెప్పింది. ఎవరు? 1 ప్లేటో, 2 అరిస్టాటిల్, 3 రూసో, 4 సోక్రటీస్. కరెక్ట్ సమాధానం సోక్రటీస్. 34వ ప్రశ్న, ప్లేటో ఏ వాది? 1 ఆత్మ, 2 చర్యాత్మక, 3 ప్రవర్తన, 4 భావ. కరెక్ట్ సమాధానం భావవాది. ఇక్కడ భావాలు అంటే అర్థం ఏంటంటే ఆలోచనలు, అంటే మన మనసులో కలిగేటటువంటి ఆలోచనలు అని అర్థం. 35వ ప్రశ్న, విద్య అనేటటువంటిది వ్యక్తిలో మంచిని వెలికి తీయడానికి చేసే ప్రయత్నం అని చెప్పినది. ఇక్కడ విద్య అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనిషిలో ఉండేటటువంటి మంచిని వెలికి తీయడానికి ఉపయోగపడేటటువంటిది, చేసే ప్రయత్నం అని చెప్పింది ఎవరు? 1 రూసో, 2 అరిస్టాటిల్, 3 ప్లాటో, 4 రేమండ్. కరెక్ట్ సమాధానం ప్లాటో. ప్లాటో లేదా ప్లేటో అని కూడా మనం అంటాం. 36వ ప్రశ్న, సంప్రదాయబద్ధమైన పాఠశాలలో బోధన జరగాలని అభిప్రాయపడినది. ఇక్కడ బోధన అంటే బోధించడము, అంటే విద్యార్థులకు చదువు చెప్పడం. పాఠశాల లోపల సాంప్రదాయబద్ధమైన పాఠశాలలో బోధన జరగాలని అభిప్రాయపడింది, అంటే బోధించాలని. 1 ప్లాటో, 2 రూసో, 3 సోక్రటీస్, 4 అరిస్టాటిల్. కరెక్ట్ సమాధానం ప్లాటో. 37వ ప్రశ్న, జిమ్నాషియా అనే పాఠశాలను ప్రారంభించింది. జిమ్నాషియా అనేటటువంటి పేరుతోటి ఒక స్కూల్ను ప్రారంభించింది ఎవరు? 1 అరిస్టాటిల్, 2 సోక్రటీస్, 3 మాంటిసోరీ, 4 ప్లాటో. కరెక్ట్ సమాధానం ప్లాటో. 38వ ప్రశ్న, మంచి భాష, మంచి పద్ధతులు, మంచి అందం, మంచి అలవాట్లు, శరీర వ్యాయామం, సంగీతం మొదలైన కళలను బోధించడం మొదలుపెట్టిన వ్యక్తి. కళలు అంటే ఇక్కడ ఆర్ట్స్. వీటిని బోధించడానికి మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? 1 మాంటిసోరీ, 2 ప్రోబెల్, 3 రూసో, 4 ప్లాటో. కరెక్ట్ సమాధానం ప్లాటో. 39వ ప్రశ్న, ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడు. ప్రాచీన పాఠశాల అంటే పురాతన, అంటే మొదట పాఠశాలను ప్రారంభించడానికి ఉద్యమించినటువంటి వ్యక్తి ఎవరు? 1 అరిస్టాటిల్, 2 రూసో, 3 ప్రోబెల్, 4 ప్లాటో. కరెక్ట్ సమాధానం ప్లాటో. అంటే ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడు. 40వ ప్రశ్న, ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసింది ఎవరు? ప్రాచీన పాఠశాల ప్రారంభకుడు ప్లాటో అని చెప్పుకున్నాం. మరి జీవం ఎవరు పోశారు? 1 ప్లాటో, 2 మాంటిసోరీ, 3 అరిస్టాటిల్, 4 ప్రోబెల్. కరెక్ట్ సమాధానం అరిస్టాటిల్. కాబట్టి
ప్లాటో ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడైతే ఆ ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినటువంటిది మాత్రం అరిస్టాటిల్. 41వ ప్రశ్న. అరిస్టాటిల్ ఆత్మను ఎన్ని రకాలని చెప్పాడు? అంటే ఆత్మను ఎన్ని రకాలుగా చెప్పాడు? 1 3, 2 2, 3 4, 4 5. కరెక్ట్ సమాధానం 2. ఆత్మను 2 రకాలుగా చెప్పాడు. 42వ ప్రశ్న. అరిస్టాటిల్ ప్రకారం నిష్క్రియాత్మకమైన ఆత్మ అంటే, మనం ఇంతకుముందు క్వశ్చన్లు చెప్పుకున్నాం చూడండి, నిష్క్రియాత్మకమైనది క్రియాత్మకమైనది అని. ఇక్కడ నిష్క్రియాత్మకమైన ఆత్మ అంటే ఏంటి అని అరిస్టాటిల్ చెబుతున్నాడు. 1 నల్లబల్ల, 2 ఏమి రాయని నల్లబల్ల, 3 మనసు, 4 బుద్ధి. కరెక్ట్ సమాధానం ఏమీ రాయని నల్లబల్ల. అంటే ఏమీ రాయకుండా ఉన్నటువంటి నల్లబల్ల లాంటిది ఆత్మ అని చెబుతూ ఉన్నాడు అరిస్టాటిల్. 43వ ప్రశ్న. టాబ్యులారసా అంటే, టాబ్యులారాసా అంటే 1 చిన్నపిల్లలు, 2 నల్లబల్ల, 3 ఏమీ రాయని నల్లబల్ల, 4 మనసు. కరెక్ట్ సమాధానం ఏమీ రాయని నల్లబల్ల. గుర్తుంచుకోండి, టాబులారస్ అంటే ఏమీ రాయని నల్లబల్ల అని అర్థం. 44వ ప్రశ్న. టాబులారసా అనే పదాన్ని చెప్పినది, ఈ పదాన్ని చెప్పింది ఎవరు? 1 ప్లాటో, 2 రూసో, 3 అరిస్టాటిల్, 4 ప్రోబెల్. కరెక్ట్ సమాధానం అరిస్టాటిల్. ఈ టాబులారస్ అనేటటువంటి పదాన్ని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. 45వ ప్రశ్న. అరిస్టాటిల్ చిన్నపిల్లల మనస్సును దేనితో పోల్చాడు? చిన్న పిల్లల యొక్క మనస్సును దేనితో పోల్చాడు? 1 సంవేదనలు, 2 ప్రత్యక్షం, 3 అవధానం, 4 టాబ్యులారసా. కరెక్ట్ సమాధానం టాబ్యులారాసా. 46వ ప్రశ్న. అరిస్టాటిల్ చిన్నపిల్లల మనసును ఇలా ఉంటుందన్నారు. చిన్నపిల్లల మనసు ఇలా ఉంటుందని చెప్పారు. 1 ఏమీ రాయని నల్లబల్ల, 2 టేబుల్, 3 సంవేదనలు, 4 ప్రత్యక్షం. కరెక్ట్ సమాధానం ఏమీ రాయని నల్లబల్ల. 47వ ప్రశ్న. అరిస్టాటిల్ ప్రకారం వ్యక్తిని చైతన్యపరచడము, కృత్యాలు చేయడానికి ప్రేరేపించడము, మానసిక శక్తిని ఉత్పత్తి చేయడం మొదలైనవి దీనిలో కనబడతాయి. 1 నిష్క్రియాత్మకమైన మనసు, 2 క్రియాత్మక మనసు, 3 ప్రగతిశీలక మనసు, 4 చర్యాత్మక మనసు. కరెక్ట్ సమాధానం క్రియాత్మక మనసు. 48వ ప్రశ్న. ఏది ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆధారభూతమైనది? 1 మనోవిజ్ఞానం, 2 తత్వ విచారం, 3 సమాజ శాస్త్రం, 4 హిస్టరీ. కరెక్ట్ సమాధానం తత్వ విచారం. 49వ ప్రశ్న. గ్రీకుల తర్వాత యూరప్లో రోమన్ సామ్రాజ్యంతో పాటు ఏ భాష విస్తరించింది? ఏ భాష? 1 ఇంగ్లీష్, 2 ఫ్రెంచ్, 3 ఉర్దూ, 4 లాటిన్. కరెక్ట్ సమాధానం లాటిన్. 50 అంతః పరీక్షణ పద్ధతుల ద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించిన వ్యక్తి. అంతః పరీక్షణ పద్ధతుల ద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించిన వ్యక్తి ఎవరు? 1 రూసో, 2 ప్రోబెల్, 3 సెయింట్ ఆగస్టిన్, 4 ప్లాటో. కరెక్ట్ సమాధానం సెయింట్ ఆగస్టిన్.
51వ ప్రశ్న, విద్యాతత్వంలో విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. విద్యాతత్వం లోపల విప్లవాన్ని ఎవరు తీసుకొచ్చారు? 1 ప్లాటో, 2 రూసో, 3 ప్రోబెల్, 4 ఓంట్. కరెక్ట్ సమాధానం 2 రూసో. 52వ ప్రశ్న, రూసో ఏ దేశస్థుడు? రూసో అనేటటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? 1 ఇటలీ, 2 ఫ్రెంచ్, 3 జర్మనీ, 4 అమెరికా. కరెక్ట్ సమాధానం 2 ఫ్రెంచ్. 53వ ప్రశ్న, ప్రకృతివాదాన్ని రూపొందించినది. ప్రకృతివాదాన్ని మనము న్యాచురలిజం అని అంటారు. ఈ ప్రకృతివాదాన్ని ఎవరు రూపొందించారు? 1 అరిస్టాటిల్, 2 సోక్రటీస్, 3 రూసో, 4 ప్రోబెల్. కరెక్ట్ సమాధానం 3 రూసో. 54వ ప్రశ్న, ఏ వాదం విద్యా విధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించింది? 1 ప్రవర్తనవాదం, 2 గెస్టాల్ట్ వాదం, 3 ప్రకృతివాదం, 4 సంసర్గవాదం. కరెక్ట్ సమాధానం 3 ప్రకృతివాదం. ప్రకృతివాదం అనేటటువంటిది విద్యా విధానంలో ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడం అనేది జరిగింది. 55వ ప్రశ్న, మానవులంతా జన్మతః మంచివారేనని నాగరికత, పట్టణవాసం వారిని మలినపరుస్తున్నాయని చెప్పినది. నిజానికి మానవులు జన్మతః అందరూ మంచివారే, కానీ వాళ్ళు మారడానికి అంటే వారిలో మార్పు రావడానికి నాగరికత, పట్టణవాసం కారణమని ఎవరు చెప్పారు? 1 ఎమిలీ, 2 రూసో, 3 అరిస్టాటిల్, 4 సోక్రటీస్. కరెక్ట్ సమాధానం 2 రూసో. 56వ ప్రశ్న, ప్రకృతిలోకి తిరిగిపోదాం అనేది ఎవరి నినాదం? గో బ్యాక్ టు నేచర్ అని ఎవరు చెప్పారు? 1 అరిస్టాటిల్, 2 ప్రోబెల్, 3 మాంటిసోరీ, 4 రూసో. కరెక్ట్ సమాధానం 4 రూసో. ప్రకృతిలోకి తిరిగిపోదాం, గో బ్యాక్ టు నేచర్ అని చెప్పింది ఎవరు అంటే రూసో. నెక్స్ట్ 57వ ప్రశ్న, విద్యాతత్వంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఫ్రాన్స్ దేశస్థుడు ఎవరు? విద్యాతత్వం లోపల అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల మార్పులు, గొప్పనైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఫ్రాన్స్ సైకాలజిస్ట్ ఎవరు? 1 రూసో, 2 అరిస్టాటిల్, 3 ప్లాటో, 4 పెస్టాలజీ. కరెక్ట్ సమాధానం 1 రూసో. 58వ ప్రశ్న, రూసో రూపొందించిన గ్రంథం పేరు అంటే రూసో రాసినటువంటి గ్రంథం పేరు ఏమిటి? 1 సైకాలజీ, 2 ఫిలాసఫీ, 3 ఎమిలీ, 4 ఆత్మ. కరెక్ట్ సమాధానం 3 ఎమిలీ. రూసో రాసినటువంటి గ్రంథం పేరు ఎమిలీ. 59వ ప్రశ్న, రూసో ఆదర్శ విద్యార్థి ఎవరు? రూసో యొక్క ఆదర్శ విద్యార్థి ఎవరు? 1 ప్లాటో, 2 జాన్, 3 లాకీ, 4 ఎమిలీ. కరెక్ట్ సమాధానం 4 ఎమిలీ. 60వ ప్రశ్న, విద్యారంగంలో స్వయం ప్రేరణ పద్ధతులు, అనుభవం ద్వారా విద్యను ప్రతిపాదించిన వారు. విద్యారంగం లోపల స్వయం ప్రేరణ పద్ధతులు మరియు అనుభవం ద్వారా విద్యను ప్రతిపాదించినది ఎవరు? 1 పెస్టాలజీ, 2 రూసో, 3 మాస్లో, 4 పావ్లోవ్. కరెక్ట్ సమాధానం 2 రూసో. 61వ ప్రశ్న,
డి అనిమా గ్రంథ రచయిత. డి అనిమా అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? 1 అరిస్టాటిల్, 2 రూసో, 3 మాస్లో, 4 పావ్లో. కరెక్ట్ సమాధానం 1 అరిస్టాటిల్. డి అనిమా అనే గ్రంథాన్ని అరిస్టాటిల్ రచించారు. 62వ ప్రశ్న, పెస్టాలజీ ఏ దేశస్థుడు? 1 ఫ్రాన్స్, 2 అమెరికా, 3 స్విట్జర్లాండ్, 4 బ్రిటన్. కరెక్ట్ సమాధానం 3 స్విట్జర్లాండ్. 63వ ప్రశ్న, పెస్టాలజీ ఎవరి ప్రభావం వల్ల ప్రభావితుడై నూతన విద్యా విధానానికి పునాదులు వేశాడు? 1 ఫ్రాన్స్ 1 మాస్లో, 2 అరిస్టాటిల్, 3 ప్రోబెల్, 4 రూసో. కరెక్ట్ సమాధానం 4 రూసో. 64వ ప్రశ్న, పెస్టాలజీ తన విద్యా ప్రయోగాలను ఎక్కడ నిర్వహించాడు? 1 జర్మనీ, 2 అమెరికా, 3 యోర్డన్ బోర్డింగ్ స్కూల్, 4 ఫ్రాన్స్. కరెక్ట్ సమాధానం 3 యోర్డన్ బోర్డింగ్ స్కూల్. పెస్టాలజీ తన విద్యా ప్రయోగాలను ఎక్కడ స్టార్ట్ చేశాడు అంటే యోర్డన్ బోర్డింగ్ స్కూల్లో నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ 65వ ప్రశ్న, విద్యార్థులకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వరకు బోధన కొనసాగించాలని చెప్పిన వారు. చూడండి, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వరకు బోధన చేయాలి అని ఎవరు చెప్పారు? 1 అరిస్టాటిల్, 2 పెస్టాలజీ, 3 రూసో, 4 ప్రోబెల్. కరెక్ట్ సమాధానం 2 పెస్టాలజీ. 66వ ప్రశ్న, విద్యార్థి స్వీయానుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని, సామూహికంగా కృత్యాలు నిర్వహించాలని ఇతను సిద్ధాంతీకరించాడు. అంటే విద్యార్థి అనేటటువంటి వాడు ఎప్పుడైనా సరే స్వీయ అనుభవం ద్వారా అంటే స్వంత అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలి, పైగా సామూహిక కృత్యాలు అంటే గ్రూప్ యాక్టివిటీస్ చేయాలని చెప్పినది ఎవరు? 1 పెస్టాలజీ, 2 ప్రోబెల్, 3 మాంటిసోరీ, 4 ఎమిలీ. కరెక్ట్ సమాధానం 1 పెస్టాలజీ. 67వ ప్రశ్న, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమని, బోధనా ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువుగా ఉండాలని చెప్పినది. చూడండి, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరము అంటే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాలి, పైగా బోధనలో విద్యార్థి కేంద్ర బిందువు అంటే స్టూడెంట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పినది ఎవరు? 1 ప్రోబెల్, 2 మాంటిసోరీ, 3 రూసో, 4 పెస్టాలజీ. కరెక్ట్ సమాధానం 4 పెస్టాలజీ. 68వ ప్రశ్న, ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్ గ్రంథ రచయిత. ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? 1 ప్రోబెల్, 2 మాంటిసోరీ, 3 పెస్టాలజీ, 4 పావులో. కరెక్ట్ సమాధానం 3 పెస్టాలజీ. ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్ అనే గ్రంథాన్ని పెస్టాలజీ రాశారు. నెక్స్ట్ 69వ ప్రశ్న, ఎవరి సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలు, సహజ సామర్థ్యాలపైన ప్రయోగాలకు దారితీశాయి? వైయక్తిక భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, అంటే ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సహజ సామర్థ్యాలు
అంటే ఒక విద్యార్థిలో పుట్టుకతో ఉన్నటువంటి సామర్థ్యాలు. వీటిపైన ప్రయోగాలకు దారి తీశాయి. ఎవరివి అంటే ఎవరు దారి తీశారు? 1 పెస్టాలజీ, 2 ప్రోబెల్, 3 అరిస్టాటిల్, 4 థార్న్డైక్. కరెక్ట్ సమాధానం 1 పెస్టాలజీ. పెస్టాలజీ యొక్క సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయని, పైగా సహజ సామర్థ్యాలకు పైకిన ప్రయోగాలకు దారి తీయడం అనేది జరిగింది, అంటే మూలమయ్యాయి. నెక్స్ట్ 70వ ప్రశ్న. ప్రోబెల్ ఏ దేశస్థుడు? ప్రోబెల్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? 1 ఇటలీ, 2 అమెరికా, 3 జర్మనీ, 4 ఇంగ్లాండ్. కరెక్ట్ సమాధానం 3 జర్మనీ. 71వ ప్రశ్న. ప్రోబెల్ ఎవరి సమకాలికుడు? సమకాలికుడు అంటే ఒకే కాలానికి చెందినటువంటి వారిని సమకాలికులు అంటారు. 1 పెస్టాలజీ, 2 మాంటిసోరీ, 3 పావ్లోవ్, 4 స్కిన్నర్. కరెక్ట్ సమాధానం పెస్టాలజీ. అంటే ప్రోబెల్, పెస్టాలజీ వీళ్ళిద్దరూ ఒకే కాలానికి చెందినవారు. 72వ ప్రశ్న. కిండర్ గార్డెన్ పాఠశాలను స్థాపించినది? కిండర్ గార్డెన్ అనేటటువంటి పాఠశాలను ఎవరు స్థాపించారు? 1 మాంటిసోరీ, 2 ప్రోబెల్, 3 పెస్టాలజీ, 4 స్కిన్నర్. కరెక్ట్ సమాధానం 2 ప్రోబెల్. 73వ ప్రశ్న. ప్రోబెల్ 1837లో స్థాపించిన చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ ఏ పాఠశాలగా మారింది? అంటే ప్రోబెల్ స్థాపించినటువంటి చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది తర్వాత ఎలా మారింది? 1 ఆదర్శ పాఠశాల, 2 ఆశ్రమ పాఠశాల, 3 కిండర్ గార్డెన్ పాఠశాల, 4 ప్రాథమిక పాఠశాల. కరెక్ట్ సమాధానం 3 కిండర్ గార్డెన్ పాఠశాల. అంటే ప్రోబెల్ స్థాపించినటువంటి 1837లో స్థాపించినటువంటి చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ తర్వాత కిండర్ గార్డెన్ పాఠశాలగా మారింది. 74వ ప్రశ్న. ప్రోబెల్ సిద్ధాంతాలు స్వయం వివర్తన, సెల్ఫ్ అన్ఫోల్డింగ్, స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ దేనిని వక్కానిస్తున్నాయి? స్వయం వివర్తన 1, నెక్స్ట్ స్వయం ప్రకాశం అనేవి దేనిని గురించి తెలియచేస్తున్నాయి? 1 స్వయం బోధన, 2 సామూహిక బోధన, 3 ప్రజ్ఞా సామర్థ్యాలు, 4 మూర్తిమత్వం. కరెక్ట్ సమాధానం 1 స్వయం బోధన. 75వ ప్రశ్న. మానవులలో అభ్యసనంపై ఇతని ప్రయోగాలు ప్రయోజనకారిగా ఉన్నాయి. మానవులలో అభ్యసనం అంటే లెర్నింగ్ పైన ఎవరి ప్రయోగాలు ప్రయోజనకరంగా ఉన్నాయి? 1 మాంటిసోరీ, 2 ప్రోబెల్, 3 స్కిన్నర్, 4 పావ్లోవ్. కరెక్ట్ సమాధానం 2 ప్రోబెల్. నెక్స్ట్ 76వ ప్రశ్న. ప్రోబెల్ తన బోధనలో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రోబెల్ తన బోధనలో అంటే టీచింగ్ లోపల వేటిని ప్రవేశపెట్టాడు? 1 ప్రోత్సాహకాలు, 2 బహుమతులు, 3 నింద, 4 పొగడ్త. కరెక్ట్ సమాధానం 2 బహుమతులు. ప్రోబెల్ తన బోధనలో బహుమతులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బహుమతులు అనేటటువంటి విద్యార్థులకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి కాబట్టి అభ్యసనం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. 77వ ప్రశ్న. బహుమతులే బోధనా పరికరాలు అని చెప్పినది? బోధనా పరికరాలు అంటే టీచింగ్ ఎయిడ్స్. బహుమతులే టీచింగ్ ఎయిడ్స్ అని ఎవరు చెప్పారు? 1 పావ్లోవ్, 2 హర్లాక్, 3 పియాజే, 4 ప్రోబెల్. కరెక్ట్ సమాధానం 4 ప్రోబెల్. 78వ ప్రశ్న.
ప్లేవే అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించింది? ప్లేవే అనేటటువంటి పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? 1 హర్లాక్, 2 స్కిన్నర్, 3 ప్రోబెల్, 4 మాంటిసోరీ. కరెక్ట్ సమాధానం 3 ప్రోబెల్. 79వ ప్రశ్న. క్రీడల ద్వారా సంగీతం ద్వారా కూడా అభ్యసనం చేయవచ్చు అని చెప్పినది ఎవరు? 1 ప్రోబెల్, 2 పెస్టాలజీ, 3 హర్లాక్, 4 ఫ్రాయిడ్. కరెక్ట్ సమాధానం 1 పెస్టాలజీ. 80వ ప్రశ్న. ఎవరి సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో బోధనాభ్యసన పద్ధతులకు మూర్తిమత్వ నిర్మాణానికి సంబంధించిన సిద్ధాంతాలు రూపొందించడంలో తోడ్పడ్డాయి? ఎవరి సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం లోపల బోధనా పద్ధతులకు మరియు మూర్తిమత్వ నిర్మాణానికి సంబంధించిన సిద్ధాంతాలు రూపొందించడంలో తోడ్పడ్డాయి? ఎవరి సిద్ధాంతాలు? 1 పెస్టాలజీ, 2 అరిస్టాటిల్, 3 మాంటిసోరీ, 4 ప్రోబెల్. కరెక్ట్ సమాధానం 4 ప్రోబెల్. 81వ ప్రశ్న. మాంటిసోరీ ఏ దేశస్థురాలు? మాంటిసోరీ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందింది? 1 ఫ్రాన్స్, 2 ఇటలీ, 3 జర్మనీ, 4 ఇంగ్లాండ్. కరెక్ట్ సమాధానం 2 ఇటలీ. 82వ ప్రశ్న. మాంటిసోరీ రూపొందించిన విద్యా విధానం? మాంటిసోరీ ఏ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది? 1 అవధానం, 2 ప్రజ్ఞ, 3 క్రీడ, 4 జ్ఞానేంద్రియ ప్రత్యక్షం. కరెక్ట్ సమాధానం 4 జ్ఞానేంద్రియ ప్రత్యక్షం. మాంటిసోరీ ప్రకారం విద్యా విధానం అనేటటువంటిది జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం కొనసాగించాలని చెప్పడం జరిగింది. 83వ ప్రశ్న. ఇంద్రియ శిక్షణకు ప్రాముఖ్యతనిచ్చిన శాస్త్రవేత్త? ఇంద్రియ శిక్షణకు చూడండి, ప్రతి వ్యక్తి లోపల 5 ఇంద్రియాలు ఉండడం జరుగుతుంది. వాటిని 5 సెన్సెస్ అంటారు. వాటి ద్వారా శిక్షణకు ప్రాముఖ్యతనిచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు? 1 మాంటిసోరీ, 2 ప్రోబెల్, 3 పెస్టాలజీ, 4 హర్లాక్. కరెక్ట్ సమాధానం 1 మాంటిసోరీ. 84వ ప్రశ్న. విద్యావేత్తగా మారిన ఫిజిషియన్ అంటే మొదట ఫిజిషియన్గా ఉండడం జరిగింది, తర్వాత విద్యావేత్తగా మారారు. వారు ఎవరు? 1 ప్రోబెల్, 2 మాంటిసోరీ, 3 పెస్టాలజీ, 4 స్కిన్నర్. కరెక్ట్ సమాధానం 2 మాంటిసోరీ. మాంటిసోరీ మొదట ఫిజిషియన్, తర్వాత విద్యావేత్తగా మారింది. 85వ ప్రశ్న. మాంటిసోరీ ఏ శిశువులపై పరిశోధన చేశారు? ఏ శిశువులపై? 1 ప్రజ్ఞావంతులు, 2 వికలాంగులు, 3 అంధులు, 4 మందబుద్ధిత్వం. కరెక్ట్ సమాధానం 4 మందబుద్ధిత్వం. అంటే మందబుద్ధుల పైన మాంటిసోరీ ప్రయోగం చేశారు, పరిశోధనలు చేశారు. 86వ ప్రశ్న. చొరవ, స్వేచ్ఛ, ఆత్మ ప్రకటనలకు ఎక్కువ అవకాశం ఇస్తున్న విద్యా విధానం? 1 పెస్టాలజీ, 2 ప్రోబెల్, 3 మాంటిసోరీ, 4 హర్లాక్. కరెక్ట్ సమాధానం 3 మాంటిసోరీ. 87వ ప్రశ్న. వైద్య వృత్తిలో ప్రవేశించిన మాంటిసోరీ ఏ పిల్లలకు వైద్యం చేస్తూ బోధనపై అభిరుచి ఏర్పరచుకుంది? బోధనపై అంటే టీచింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ను కల్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరు? అంటే పిల్లలకు వైద్యం చేస్తూ. 1 మందబుద్ధులు, 2 శారీరక వికలాంగులు, 3 అంధులు, 4 మూగ.
కరెక్ట్ సమాధానం 1 మందబుద్ధులు. అంటే మందబుద్ధులకు వైద్యం చేస్తూ బోధన మీద ఇంట్రెస్ట్ను ఏర్పరచుకున్నటువంటి శాస్త్రవేత్తనే మాంటిసోరీ. 88వ ప్రశ్న, హెర్బర్ట్ ఏ దేశస్థుడు? హెర్బర్ట్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? 1 ఇటలీ, 2 జర్మనీ, 3 ఫ్రాన్స్, 4 ఇంగ్లాండ్. కరెక్ట్ సమాధానం 2 జర్మనీ. 89 బోధనా విధానంలో సోపానాలను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? 1 పెస్టాలజీ, 2 థార్న్డైక్, 3 గ్లాసర్, 4 హెర్బర్ట్. కరెక్ట్ సమాధానం 4 హెర్బర్ట్. అంటే బోధన విధానం లోపల సోపానాలంటే స్టెప్స్, మొదట ఏం చెప్పాలి, తర్వాత ఏం చెప్పాలి, ఇలా స్టెప్స్ను రూపొందించినటువంటి శాస్త్రవేత్తనే హెర్బర్ట్. నెక్స్ట్ 90వ ప్రశ్న, పాఠ్య ప్రణాళికను గురించి చెప్పినది. పాఠ్య ప్రణాళికను అంటే లెసన్ ప్లాన్ గురించి ఎవరు చెప్పారు? 1 హెర్బర్ట్, 2 ఎడ్గార్డ్ డేల్, 3 మాంటిసోరీ, 4 థార్న్డైక్. కరెక్ట్ సమాధానం 1 హెర్బర్ట్. 91వ ప్రశ్న, పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి హెర్బర్ట్ సూచించిన బోధనా సోపానాలు ఏ శిక్షణా సంస్థలలో ఉపయోగించడం జరుగుతున్నది? అంటే హెర్బర్ట్ సూచించినటువంటి బోధనా సోపానాలు ఏ శిక్షణలో ఉపయోగపడుతూ ఉన్నాయి? 1 పారిశ్రామిక, 2 ఉపాధ్యాయ, 3 నాయకత్వ, 4 ఏదీ కాదు. కరెక్ట్ సమాధానం 2 ఉపాధ్యాయ. అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఈ బోధనా సోపానాలు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉన్నాయి, అంటే పాఠ్య ప్రణాళికను రూపొందించడంలో. 92వ ప్రశ్న, జాన్ డ్యూయి ఏ దేశస్థుడు? జాన్ డ్యూయి అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు? 1 అమెరికా, 2 ఇంగ్లాండ్, 3 ఇండియా, 4 ఇటలీ. కరెక్ట్ సమాధానం 1 అమెరికా. 93వ ప్రశ్న, జాన్ డ్యూయి రూపొందించిన వాదం. జాన్ డ్యూయి ఏ వాదాన్ని రూపొందించాడు? 1 ప్రవర్తనవాదం, 2 మనోవిశ్లేషణవాదం, 3 గెస్టాల్ట్ వాదం, 4 వ్యవహారిక సత్తావాదం. కరెక్ట్ సమాధానం 4 వ్యవహారిక సత్తావాదం. అంటే జాన్ డ్యూయి ప్రతిపాదించినటువంటి వాదం వ్యవహారిక సత్తావాదం. 94వ ప్రశ్న, జాన్ డ్యూయి స్థాపించిన పాఠశాల. జాన్ డ్యూయి ఏ పాఠశాలను స్థాపించాడు? 1 పరిశీలన పాఠశాల, 2 ప్రయోగ పాఠశాల, 3 ఇంటర్వ్యూ పాఠశాల, 4 ఏదీ కాదు. కరెక్ట్ సమాధానం 2 ప్రయోగ పాఠశాల. 95వ ప్రశ్న, ఇతని ప్రకారం అభ్యసనం అనేది భావాలను చర్యల రూపంలో తర్జుమా చేసే ఒక చైతన్యవంతమైన ప్రక్రియ. ఇక్కడ భావాలు అంటే ఆలోచనలు, మనసులో కలిగేటటువంటి ఆలోచనలను చర్యల రూపంలో తర్జుమా చేసేది, అంటే ట్రాన్స్లేట్ చేసేది చైతన్య ప్రక్రియ అని ఎవరు చెప్పారు? 1 జాన్ డ్యూయి, 2 హెర్బర్ట్, 3 స్పెన్సర్, 4 పావ్లో. కరెక్ట్ సమాధానం 2 హెర్బర్ట్. 96వ ప్రశ్న, ఇతను పాఠశాలను చిన్న మోతాదు సమాజంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. చిన్న మోతాదు సమాజం అంటే ఒక చిన్న సొసైటీగా చెప్పాలనుకున్నారు. ఎవరు? అంటే పాఠశాల అనేటటువంటిది చిన్న సమాజం లాంటిది అని, సమాజంగా తీర్చిదిద్దాలని ఎవరు అనుకున్నారు? 1 స్కిన్నర్, 2 థార్న్డైక్, 3 హెర్బర్ట్, 4 జాన్ డ్యూయి. కరెక్ట్ సమాధానం 4 జాన్ డ్యూయి. 97వ ప్రశ్న, నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. 1 థార్న్డైక్,
2 వెబర్, 3 జోహాన్స్ ముల్లర్, 4 హెర్బర్ట్. అంటే నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? కరెక్ట్ సమాధానం 3 జోహాన్స్ ముల్లర్. 98వ ప్రశ్న, ఉద్దీపనలకు గ్రాహకాలకు మధ్యనున్న సంబంధాలను, వాటిలోని తేడాలను వీక్షించడానికి వ్యక్తి అధిక శక్తిని వినియోగించవలసి ఉంటుంది అని చెప్పినది ఎవరు? 1 వెబర్, 2 ఫెక్నర్, 3 హెల్మ్హోల్ట్జ్, 4 ముల్లర్. కరెక్ట్ సమాధానం వెబర్. 99వ ప్రశ్న, సంవేదనలను గురించి పరిశోధనలు చేసిన వారు. సంవేదనలపైన పరిశోధనలు చేసింది ఎవరు? 1 వెబర్, ఫెక్నర్, 2 ఫెక్నర్, ముల్లర్, 3 హెల్మ్హోల్ట్జ్, ఫెక్నర్, 4 ఏది కాదు. కరెక్ట్ సమాధానం 3 హెల్మ్హోల్ట్జ్. 100వ ప్రశ్న, హెల్మ్హోల్ట్జ్, ఫెక్నర్లు చేసిన ప్రయోగాలన్నీ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏ పద్ధతులకు దారి తీసినవి? అంటే వీళ్ళు చేసినటువంటి ప్రయోగాలన్నీ ఏ పద్ధతులకు దారి తీశాయి? 1 సైకోసోషల్, 2 సైకోఫిజికల్, 3 బయోసోషల్, 4 ఏదీ కాదు. కరెక్ట్ సమాధానం 2 సైకోఫిజికల్.